ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. 77వ కీర్తన 11వ వచనము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు దేవుని మనసారా కీర్తిస్తున్నాడు, ప్రభుని మనసారా స్తుతించి ఆరాధన చేస్తున్నాడు. ఇతని జీవితంలో పూర్వము అనేది ఇతను మర్చిపోలేదండి. ఈ రోజున మనము గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత ఒకప్పుడు మన జీవితాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి దేవుణ్ణి దూషించేవారు కూడా లేకపోలేదు. ఇది నా కష్టం వల్ల కలిగింది, ఇది నేను ప్రయాసపడ్డాను నాకు కలిగింది అని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ ఉంటారండి. వారి కష్టార్జితాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అయితే భక్తుడు ఈ రోజున మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. పూర్వము చేసినటువంటి కార్యములు అంటే పూర్వమట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భక్తుని జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు, ఎన్నో మహత్కార్యాలు జరిగించి ఉన్నాడు. అవమానపరిచిన వారి ఎదుట గణపరిచాడు. ఏమండి, అంతటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ భక్తుడు ప్రభు చేసినటువంటి కార్యములనట అతడు మరిచిపోక దేవుని స్తుతిస్తున్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చక్కటి మాట అంటున్నాడు. పూర్వము నా దేవుడు నాకు చేసినటువంటి ఆ కార్యములను నేను మరిచిపోను. మరి నీవు మరిచిపోయి ఉన్నావేమో, నీవు మరిచిపోవద్దు. కొందరు మరిచిపోక ప్రభువుని కీర్తించేవారుగా, ఆ మరిచిపోక ప్రభు యొక్క కార్యాలను బట్టి అనేక మంది ప్రజలకు తెలియపరుస్తూ వారు నడిపించబడుతూ ఉన్నారు. నీవు కూడా అదేవిధంగా చేయము. నా దేవుడు నీ ఎడల మరింత అధికమైన కృప దయచేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పూర్వము మా ఎడల మీరు ఎన్నో కార్యములు జరిగించి ఉన్నారు. మేము మరచిపోక కృతజ్ఞులమై భక్తుని వలె మేము కూడా నడిపించబడుటకు సహాయము చేయండి. ఎవరైతే మరిచిపోయి ఉన్నారో వారిని దర్శించి ధైర్యపరిచి ఉజ్జీవపరిచేందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.